కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం. కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మరల్చడానికే తెరపైకి కేఆర్ఎంబీ అంశం. ఆ ప్రాజెక్టు పైన విచారణకు సిట్టింగ్ జడ్జి ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. మీడియా ఇష్టాగోష్ఠితో సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి చూడండి, మీడియాతో కాదు మాట్లాడింది, ఇది అయోధ్య రెడ్డి రాసి పంపినటువంటి వార్తలు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం, ఇంకా సేమ్ వార్త ఇందులో కూడా. ఇంకో కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్, సేమ్ ఇల్ల కూడా. ఇగో కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైర్డ్ మెడిసిన్, సేమ్ వార్త ఇందులో కూడా. అంటే వీళ్ళంతా దొంగలు ఎట్లా ఉంటారు చూడండి. అయోధ్య రెడ్డి రాసి పంపిస్తాడు, వీళ్ళు రాస్తారనమాట. యాస్టీజ్ వార్తని అయోధ్య రెడ్డి రాసి పంపిస్తారు, ఈ 3 పత్రికలు రాస్తాయి. కేసీఆర్ ఏంటంట ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంట. కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని చెప్పేసి నువ్వు అన్నావు కదా. కేసీఆర్ మెడిసిన్ అన్న 10 ఏళ్ళు పనిచేసింది తెలంగాణ రాష్ట్రానికి. కానీ రేవంత్ రెడ్డి మెడిసిన్ సంవత్సరం కూడా పనిచేస్తట్లేదు. ఆ మెడిసిన్ పనిచేయకపోగా అది విషమైతే ఉంది ఆ మనిషికి, అది తెలంగాణ రాష్ట్రానికి. కేసీఆర్ అనేటువంటి మెడిసిన్ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు చాలా మంచిగా పనిచేసింది, చాలా ఆరోగ్యంగా ఉంచింది తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మెడిసిన్ అది సంవత్సరం కూడా చక్కగా పనిచేస్తట్లేదు. ఆ లోపల వేసుకున్నా కానీ రకరకాల రోగాలకు దారితీస్తూ ఉంది, కొత్త రోగాలు తెస్తూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి మెడిసిన్ పవర్. సో కాబట్టి ఇక నువ్వు మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ వార్తలు చూడండి ఎట్లా రాశారు, ఈ అన్ని పియర్ స్టంట్లు అన్నమాట. ఒకటే వార్తను సేమ్ అన్ని విధాలుగా టైటిల్ సబ్ టైటిల్ అన్ని పెట్టేసి యాస్టిగా ఉంటాయి. ఒక మనిషి మాట్లాడేటప్పుడు, ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఎవరు మాట్లాడుతున్నా కానీ అందరు రిపోర్టర్ రాసుకుంటారు, కానీ అందరికీ ఒకే రకమైనటువంటి హెడ్లైన్లు, అందరికీ ఒకే రకమైనటువంటి సబ్ టైటిల్లు ఇట్లాంటివి గుర్తుకు రావు. ఒకరొక్కొక్క లైన్లో ఉంటారు. కానీ ఇవన్నీ సేమ్ వస్తున్నాయి అంటే అయోధ్య రెడ్డి రాసి పంపిస్తాడు, ఇంకో ఇది ఇట్లా పెట్టాలి, మీరు ఇట్లా పెట్టాలని. ఇక కొంచెం అటు ఇటు మార్చుకొని అక్షరాలు పొల్లులు మార్చుకొని సేమ్ పెట్టేసి వార్తలు రాస్తూ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా యాస్టీజ్ వార్తలు రాసుకుంటూ పోతూ ఉన్నారు.